అందుని బట్టి నీకు మాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదైన వాక్యంలో మాకు తోడుగా ఉన్నాం. అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకోవడానికి కృప చూపించే ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా మరి మేము ప్రత్యేకంగా వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటుండగా ప్రభా ఈ దాసులు మీరు సిద్ధపరిచారు మాతో మాట్లాడడానికి. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ప్రభా అయ్యా తండ్రి మీరు ఏమైతే మాతో మాట్లాడటానికి తండ్రి అయ్యా మీరు సిద్ధపడి ఉన్నారు. అటు మాటల ద్వారా మమ్మల్ని దర్శించండి. అయ్యా మీరు మాతో మాట్లాడినప్పుడు అది మాకు మేలు ప్రభా. అయ్యా నీ మాట బలాన్ని ఇస్తుంది, నీ మాట స్వస్థతనిస్తుంది, నీ మాట విడుదలనిస్తుంది ప్రభా. అయ్యా తండ్రి తేనె కంటేను మధురమైన జుంటి తేనె దారుల కంటేను ప్రభా. అయ్యా మధురమైన నీ వాక్యాన్ని తండ్రి అయ్యా మేము వినడానికి అయ్యా మాకు సహాయం చేయండి. సూటిగా తండ్రి మమ్మల్ని ప్రశ్నించండి, గద్దించి సరిచేసి నిలబెట్టి బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ఏ బిడ్డ ఏ హృదయంతో నీ పాద చెంతకి వచ్చి ఉన్నారు ప్రభా, ఏ దిగులతో ఉన్నారు ప్రభా. అయా మరి ఎట్టి కార్యాలు ప్రభా చూడాలని ఆశపడతా ఉన్నారు. అయా మరి ఈ బిడ్డలతో ఆ విధంగా మీరు మాట్లాడండి, దర్శించి బలపరచమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. అలాగే ప్రభా వాక్యాన్ని తండ్రి అయా మా మధ్యలో ఎత్తడానికి ప్రభా సిద్ధంగా ఉన్న సేవకుల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ బిడ్డ చుట్టూతా మీకు కంచి వేయండి. నడినెత్తి నుంచి అరికాల వరకు కూడా ప్రభా మీ గాయపడిన హస్తంతో మీరు ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, వాక్శక్తిని అనుగ్రహించండి. ఆ బిడ్డ యొక్క జ్ఞానాన్ని మెరుగుపరిచి ప్రభా మీరే నోటి బోరగా తండ్రి అయా ఆ బిడ్డని మీరు వాడుకొని అయా మాట్లాడమని ప్రభా తండ్రి సహాయం చేయమని అడుగుతా ఉన్నాం. కృప చూపించండి. మీరు మాట్లాడుతూ ఉంటుండగా ప్రభా ఏ ఒక్కరిలోనూ నిద్రమొత్తు మూర్ఖ స్వభావం లేకుండా ప్రభా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, ఆత్మను మాకు దయచేయమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఇంకెంతమంది బిడ్డలైతే ప్రభా అయా నీ పాద చెంతకు రావాల్సి ఉన్నారు అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా త్వరపడి ప్రభు సకాలంలో నీ మాటలు వినటానికి ఆసక్తిని కనుపరిచేవారుగా ఉండడానికి కృప చూపించమని ప్రభా మా అందరి ద్వారా సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువు రక్షకుడు నేను యేసుక్రీస్తునామములో అడిగి బ్రతులాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఝాన్సీ అక్క ప్లీజ్. అందరికీ క్రైస్తలాడండి. ఈ రోజు మనకి వాక్యం అందించడానికి పాస్టర్ డి ఆశీర్వాదమయ్య గారు దేవుని ఆత్మ చేత మరి సిద్ధంగా ఉన్నారు. పాస్టర్ డి ఆశీర్వాదమయ్య గారు ఒంగోలు జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందినవారు. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఈఎస్ఐ పరిచర్య ద్వారా క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపు మేరకు ఆశీర్వాదం గారు తన పూర్తి కాల సమయాన్ని సంఘాలు స్థాపించట మరియు కాపరి పరిచర్య కొరకు అంకితం చేశారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చిలు మరియు శిక్షణా శిబిరాల్లో వాక్య ప్రబోధన మరియు బోధించటందు విస్తృతంగా వాడుకొనుచున్నారు. ఆశీర్వాదం గారి ప్రియ సతీమణి శ్రీమతి లిడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతురాలైన ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుల్ హడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేస్తున్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి హ్యాంపీ ఫాలినా గారు రాజస్థాన్ లో యుఈఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందించుతున్నారు. ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన గాయకులు కూడా. షాలేము రాజా మరియు నీ వంటి వారు ఎవరు పేరుతో 2 ఆల్బమ్స్ చేశారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నానండి. వెల్కమ్ అయ్య గారు. క్రీస్తునందు అత్యంత ప్రియులైన మీకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆయనను గురించిన సంగతులు ఈ దినాల్లో ఎక్కువగా మనం ధ్యానించటానికి ఓల్డ్ క్రిస్టియన్ క్యాలెండర్లో గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని నియమించబడడం, ఆ నేపథ్యాన్ని ఆధారం చేసుకొని మన ప్రభువుని గురించి ధ్యానించటం ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా జరగడం అది ఎంతో సంతోషదాయకమైన సంగతి. ఈ లెంట్ డేస్ అనేవి వరల్డ్ క్రిస్టియన్ క్యాలెండర్లో నియమించబడడం
It is an opportunity for us to meditate on the cross which humanity needs for the salvation and to get the qualification to enter into the heaven. పరలోక ప్రవేశానికి అర్హతనిచ్చే ఆ సిలువను గురించి ధ్యానించడానికి ఈ యొక్క ఓల్డ్ క్రిస్టియన్ క్యాలెండర్ మనకు ఒక అవకాశాన్ని కలుగజేసింది. సిలువను గురించి ధ్యానించటం. అందులో భాగంగా మనందరికీ తెలిసిన వాక్య భాగం లూకా సువార్త 23వ అధ్యాయం ఆధారంగా కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నీయొద్దనియు తానే క్రీస్తని ఒక రాజనియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ప్రభువైన యేసుక్రీస్తు మీద నేరము మోపారు. ఆయన మీద మోపబడిన నేరము ఉంది. ప్రపంచంలో నీతిమంతులైన వారి మీద మోపబడిన నేరము, నిజంగా నీతిమంతులుగా ఉండే వారి మీద నేరము మోపబడేటువంటి అనుభవం ఉంటుంది. చేసిన నేరము, మోపబడిన నేరము. మన ప్రభువైన యేసుక్రీస్తు మోపబడిన నేరము పిలాతు యొద్దకు తీసుకొచ్చారు. ఆ తర్వాత పిలాతు అన్నాడు 4వ వచనంలో, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు అన్నాడు. కాబట్టి ఎంత విచారించినా నేరము కనబడని, నేరము చెయ్యని ఒకే ఒక వ్యక్తిత్వం ప్రపంచంలో యేసుక్రీస్తు ఒక్కడే. ఎందుకంటే ఆయన దైవ మానవుడు. ఆయన దేవుడయ్యుండి, ఆయన స్వభావ సిద్ధంగానే పరిశుద్ధుడయ్యుండి, జన్మలో పాపము లేనివాడుగా, జీవితంలో పాపము లేనివాడుగా ఉన్నవాడు మన ప్రభువైన యేసు ఒక్కడే. అందుచేత మోపబడిన నేరము గానుక గవర్నర్ ఏమన్నాడు, ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు అన్నాడు. ఇన్ ద హోల్ వరల్డ్, యావత్ ప్రపంచ చరిత్రలో ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదని చెప్పబడిన ఒకే ఒక వ్యక్తిత్వం యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం. ఆయన పరిశుద్ధుడైండి మరి ఎవరు వేలు పెట్టి చూపించడానికి వీలు లేని వ్యక్తిత్వము కలిగిన ఏకైక, ద ఓన్లీ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్. అటువంటి గొప్ప ప్రభువును మనం సేవిస్తున్నాం. ఆ తర్వాత 9వ వచనం గమనించండి. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇవ్వబడలేదు. తర్వాత 11వ వచనం, 10వ వచనం, ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. ఏమండి? తర్వాత అపహసించి, తృణీకరించి, ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకుముందు ఏ రోజు పిలాతు ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరికొకడు మిత్రులైరి. ఒక నీతిమంతుడిని సిలువేయడానికి 2 శత్రువులు మిత్రులయ్యారు. మామూలుగా ఈ రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళుతూ, నీతిమంతుడైనప్పటికీ, మంచివాడైనప్పటికీ, మేలు చేసేవాడైనప్పటికీ ఒక వ్యక్తి ఆ వ్యక్తిని డౌన్ చేయడానికి, దెబ్బతీయడానికి, ఓడింపజేయడానికి, దాదాపుగా చంపడానికి అడ్డం లేకుండా చేసేటువంటి పరిస్థితులు రాజకీయాల్లో మనం చూస్తాం. కానీ అన్ఫార్చునేట్లీ
ఈ మనస్తత్వం సంఘాల్లోకి, పెద్ద పెద్ద ఆర్థోడాక్స్ చర్చెస్లోకి, ఆర్సిఎం చర్చెస్ లాంటివి, సిఎస్ఐ, లోదరన్, బ్యాప్టిస్ట్, ఇలాంటి చర్చెస్లో నేటి దినాన దురదృష్టవశాత్తు ఇటువంటి యాటిట్యూడ్ ఎంటర్ అయిపోయింది. ఎప్పుడో ఎంటర్ అయిపోయింది. ఒక నీతిమంతుడిని, ఒక మంచి వాడిని తొలగించటానికి ఓట్ల ద్వారా, లేకపోతే కత్తిపోట్ల ద్వారా మనిషిని, ఒక నీతిమంతుడిని దూరం చేయడానికి, అంతకుముందు శత్రువులుగా ఉండేవారు ఒక మంచి వాడిని పాడు చేయడానికి మిత్రులయ్యేటువంటి ఘోరమైన తత్వం, అలాగా మానసికంగా నీతిమంతుల్ని సిలువ వేసే తత్వం ఈనాడు సంఘాల్లో ప్రవేశించింది. నేను అనుకుంటాను ఎప్పుడో ప్రవేశించింది, ఇప్పటికి అది కంటిన్యూ అవుతుంది. అయితే ఒకటి సత్యం, ప్రతి సంఘంలో సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు. స్పెషల్లీ సిస్టర్స్ కొంతమంది ఉంటారు. ఎవరో కనపడకుండా కొంతమంది సహోదరులు దేవుడు ఉంచుతాడు, అంతే. వాళ్ళ ప్రార్థన వలన ఆ సంఘాలు బ్రతుకుతున్నాయి, అంతే. ఎన్నో భయంకరమైనటువంటి రాజకీయ మనస్తత్వం సంఘాన్ని ఈరోజు ఏలుతుంది. పరిశుద్ధుల సంఘాన్ని, క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘాన్ని, మహిమగల దేవుడే స్వయంగా ప్రాణం పెట్టి ఆయన ప్రతినిధులుగా ఉండాలని, ఆయన ప్రతిబింబంగా ఉండాలని, ఆయన పక్షాన ప్రకటించే సంఘంగా ఉండాలని దేవుడు ఎన్నుకున్నటువంటి అద్భుతమైన ఈ సార్వత్రిక సంఘాన్ని నాశనం చేయడానికి శత్రువు రాజకీయ సంబంధమైన తత్వాలతో సంఘాన్ని ఏలుతూ ఉన్నాడు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు ఒక శేషాన్ని పెట్టాడు సిస్టర్స్ లోనో, బ్రదర్స్ లోనో. ఎవరికి తెలియకుండా బిహైండ్ ద కర్టన్ ఎట్ట చేయాలి, సంఘాన్ని విలువలతో ఎలా కాపాడుకోవాలని ఆలోచించే ఒక శేషం సంఘంలో ఎక్కడో ఒక మూల ఎవరికి తెలియకుండా నీతిమంతులైన వారు ప్రార్థిస్తున్నారు. అందుకే మన సంఘాలు ఈ మాత్రం నిలబడగలుగుతున్నాయి. అందును బట్టి దేవునికి స్తోత్రం. సో ద పాయింట్ ఈస్, హేరోదు, పిలాతు ఒక దినాన్ని ఎవరట? హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులయ్యుండి ఆ దినమునని ఒకరికొకడు మిత్రులయ్యారు. ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే, మనల్ని చంపడానికి, మన మీద శత్రుత్వం కలిగి ఉండడానికి ఎవరైనా ప్రణాళిక చేస్తే, నీ మీద చేసే శత్రుత్వం కూడా ఒక ఇద్దరు శత్రువులు మిత్రులు అవడానికి అది కారణంగా దేవుడు మార్చగలడు. పోన్లే, ఇదివరకు వాళ్ళిద్దరు పలుక్కునే వాళ్ళు కాదు, నన్ను బట్టి అయినా, నా మీద కోపంతోనైనా వాళ్ళిద్దరు పలుక్కుంటున్నారులే అని సంతోషించాలి మనం. ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా, పోన్లే వాళ్ళు ఇదివరకు పలుక్కోలేదు, ఒకరికొకరంటే గిట్టదు, మనల్ని దెబ్బతీయడానికి అట్టన్నా వాళ్ళిద్దరు ఒకటయ్యారులే, చాలా సంతోషం అని అనుకుని ఒక మెచ్యూరిటీలో అటువంటి ఒకవేళ మన మీద ఉన్నా కానీ వాటిని భరించి క్షమించి మనం ముందుకు వెళ్ళాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆనాటి దినాల్లో విపరీతంగా అటు ఇటు తిప్పారు. 2 సార్లు 3 సార్లు అన్నా కయప దగ్గరికి, పిలాతు దగ్గరికి తిప్పుకుంటూ వచ్చారు. 16వ వచనంలో అన్నాడు, కాబట్టి నేను అతన్ని శిక్షించి, 15లో హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణమునకు తగినది ఏది అతడు చేయలేదు, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేతును. చేయని వారితో చెప్పక వారందరూ వీడిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ఏమండి? వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడిన వాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను. 21వ వచనం, వీనిని సిలువేయము అని కేకలు వేసిరి.
కనుక మూడవ తలంపు ఏంటంటే, ఒకటి మోపబడిన నేరము. రెండవ తలంపు ప్రభుని సిలువ వేయడానికి ఇద్దరు శత్రువులు మిత్రులయ్యారు. మూడవ తలంపు ఏంటంటే బరబ్బాను కోరుకున్న లోకం, దొంగలను కోరుకునే లోకం, ఈరోజు అబద్ధికులను కోరుకునే లోకం, హత్య చేసే వారిని కోరుకునే లోకంలో మనం బ్రతుకుతున్నాం. సంఘాల్లో కూడా అటువంటివే చూస్తాం. చెడ్డవాడని తెలిసి, వ్యభిచారిని తెలిసి, దొంగని తెలిసి వాడే కావాలని కోరుకునేటువంటి పరిస్థితులు నేటి దినాన మనం చూస్తున్నాం. ద వరల్డ్ విచ్ ఈజ్ చూజన్ ద రాంగ్ పర్సన్. లోకం ఎలా ఉందంటే దొంగ, అబద్ధికుడు, మోసగాడు, మాయగాడు, మంత్రగాడు అని తెలిసి కూడా వాడే కావాలనుకునే ఘోరమైన తత్వం ఈనాడు చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందంటే క్యాస్ట్, తర్వాత ఇంకా పార్టీ పిచ్చి, ఇటువంటివన్నీ కూడా ఈ పిచ్చి వాడు రాంగ్ పర్సన్ అయినా సరే దేవుని యొక్క విలువలు లేని, ఏదైనా కొంత అయినా విలువలుండి దేవునికి భయపడేవాడైతే మనం కోరుకున్న ఇబ్బంది లేదు. కానీ కనీసం మిస్టేక్స్ ఉంటాయి, కామన్ మిస్టేక్స్ ఉంటాయి. కామన్ మిస్టేక్స్ కాదు, అసలు ఘోరమైనటువంటి మిస్టేక్స్ కలిగినటువంటి వ్యక్తుల్ని, మిస్టేక్ కాదు, అది మిస్టేక్ అంట, క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తుల్ని ఈనాడు సంఘాల్లో, సమాజంలో ఎన్నుకునే లోకంలో మనం బ్రతుకుతున్నాం. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్త. మాకు బరబ్బాను విడుదల చేయి, ఈయనని చంపివేయి అంటున్నారు. ఎవరినే? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ నీతిమంతుడిని, నీతికి నిర్వచనమైన ప్రభువుని, పరిశుద్ధతకు నిర్వచనమైన ప్రభువుని, ప్రేమకే నిర్వచనమైన ప్రభువుని, క్షమాపణకు నిర్వచనమైన ఆ ప్రియ ప్రభువుని చంపివేయండి అన్నారు. ఆయన వారి ముందే తిరిగాడు. ఆయన ఎంత గొప్పవాడో వారికి తెలుసు. నోయింగ్లీ చూజింగ్ ఏ రాంగ్ పర్సన్. కాబట్టి నేటి లోకం అలా ఉంది. వీన్ని సిలువేయమని మూడవ మారు అతడు ఎందుకు, ఇతడు ఏ దుష్కార్యం చేసనో ఇతని యందు మరణమునకు తగిన హేతు ఏది కనబడలేదని, అంటే శిక్షించి విడుదల చేస్తానంటే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీని సిలువేయమనడుగా వారి కేకలే గెలిచారు. ఈ రోజున అబద్ధికుల కేకలే గెలుస్తున్నాయి, అన్యాయపు కేకలే గెలుస్తున్నాయి. ప్రియులారా, ఆశ్చర్యపోవద్దు. ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు. మీరు అనేక మంది చేత ద్వేషించబడతారు, అనేకుల చేత మీరు చంపబడతారు, మీరు ఏడవబడతారు, మహాసభలకు మీరు ఏడవబడతారు. భవిష్యత్తు జ్ఞాని అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు అప్పుడే భూమి మీద సంచరించేటప్పుడు నీతిమంతులు, సువార్త నిమిత్తము సత్యం కొరకు బ్రతికేవారు ఏ విధంగా బాధించబడతారో, వేధించబడతారో చూడబడి. ఈరోజు పగడాల ప్రవీణ్ గారి హత్య, దాన్ని ఎంత కంపేర్ చేస్తున్నా అసలు వీలు లేని పరిస్థితులు. తాగి చనిపోయాడని అధికారులు డిక్లేర్ చేసినప్పటికి కూడా మన ప్రియులు, నాయకులు, కొన్ని అటువంటి గవర్నమెంట్ లీడర్సే కొంతమంది ఆ తాగి చనిపోయిన ఫుటేజెస్, ఆ సీసీ ఫుటేజెస్ చూపిస్తూ వాటిని ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా హత్యకిని వాళ్ళు సీసీ ఫుటేజ్లో జరిగిన విషయాలకి చాలా తేడా కనబడతా ఉంది. చివరికి డిక్లరేషను హత్య కాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ లోనే చనిపోయాడని తెలిసినాయి. ఇవన్నీ వింటున్నప్పుడు వారి కేకలే గెలిచెను అనే మాట నెరవేరింది. కేకలే గెలిచెననే మాట నెరవేరింది అంటే
హత్య చేశాడు, హత్య గావించబడ్డాడు కాదు అనేది కాదు. ఇక్కడ ఆయన హత్య గావించిన మాట, హత్య కావించబడిన మాట నిజమే. అదే అవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. ఎన్నో రుజువులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆయన హత్య కావించబడ్డాడు. కాబట్టి ఈ లోకంలో నీవైనా నేనైనా నీతి కోసం, న్యాయం కోసం, సత్యం కోసం బ్రతికేటప్పుడు ఒకవేళ హత్య గావించబడవచ్చు. దాన్ని మనము హతసాక్షిగా మనం ఎంచి క్షమించవలసిందే తప్ప మనము రెవెంజ్ తీర్చుకోవడానికి వీల్లేదు. న్యాయం కోసం పోరాడడం తప్పు కాదు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ప్రూవ్ చేసుకోవడం తప్పు కాదు. అది ఖచ్చితంగా జరగవలసిందే. దాని విషయం మనం సపోర్ట్ చేయవలసిందే. కానీ అయితే ఒకదానికి మనం సిద్ధపడి ఉండాలి. క్రిస్టియన్ షుడ్ ప్రిపేర్ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్. కాబట్టి ఎన్నో రకాల యాంటీ కన్వర్షన్ బిల్లులు 11 స్టేట్స్ లో వస్తూ ఉన్నాయి, వచ్చినాయి. వాటి విషయమై మాట్లాడుతున్నారు. అయితే ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు ఏం పలికాడో అది నెరవేరుతుంది. యేసయ్య మాటకి విరుద్ధంగా ఏది జరగదుగా, అది మనం అంగీకరించవలసిందేగా. మన ప్రభు పలికిన మాటకి విరుద్ధంగా ఏది జరగదుగా. ఆయన మాట్లాడిన మాటే నెరవేరుతుంది. ద్వేషించబడతారు, చంపబడతారు అని చెప్పాడు. అదే జరుగుతుంది. నా నిమిత్తము, సువార్త నిమిత్తము అన్నాడు. కనుక ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయన మా ప్రాంతానికి ఏడి శిఖామణి గారి కొడుకు పాల్సన్ గారు రావాలి, పోయిన సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో. అయితే నేను రాలేనన్నా, ఒక అద్భుతమైన వ్యక్తిని పంపిస్తానని ప్రవీణ్ పగడాల గారిని మా దగ్గరికి పంపించాడు. ఒంగోలు ప్రక్కన 5 కిలోమీటర్స్. ఇది ఆ టౌన్లో కలిసిపోయినట్టే ఉంటుంది. ఏడుగుండ్లపాడని అక్కడ హైవేలోనే ఉంటుంది మా ఊరు. అయితే దేవుడు ఆయన తీసుకొచ్చాడు. 2 దినాలు ఆయన వాక్యం చెప్తా ఉంటే ఆశ్చర్యపోయాను. నేను ఎన్నడూ వినలేదు ఆ సంగతి. అంబేద్కర్ గారిని గురించి చెప్పాడు. తర్వాత చరిత్ర మర్చిపోతే చరిత్రహీనులం అవుతాం అనేటువంటి ఒక అద్భుతమైన మాట పలికాడు. గత కాలంలో ఈ దేవుని బిడ్డల్ని దళితులుగా, బలహీన వర్గాలు అని ఎంచబడిన వారిని ఆ దేవాలయాల్లో ఏం చేశారో, బజార్లో ఏం చేశారో, ఎంత హీనంగా, నీచంగా ట్రీట్ చేశారో, వాటన్నిటినీ తొలగిస్తూ కొన్ని శాసనాలు కొంతమంది పెద్దలు ఎలా చేశారో, కొంతమంది స్త్రీలు సైతం వాటిని ఎలా రూపుమాపారో, ఆ చరిత్ర అంతా చెప్తుంటే నా మట్టుకు నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడిది అన్నట్టుగా నాకు అనిపించింది. ఎవరు ఎదురు మాట్లాడలేని, ఎవరు ఎదురు ప్రశ్నించలేని జ్ఞానం ఆత్మదేవుడు మీకు ఇస్తాడు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడే. అటువంటి జ్ఞానంతో ప్రవీణ్ గారు నింపబడ్డాడేమో అనిపించింది నాకు ఈ హత్య తర్వాత ఆలోచిస్తా ఉన్నప్పుడు. అంటే నవ్వుతూనే, సాత్వికంతోనే జవాబు చెబుతుండగా ఇంకా ఎదురు మాట్లాడడానికి మన దగ్గర అంత జ్ఞానం ఏమీ లేదు అని అనుకున్నారేమో. ఆయన్ని మరి ప్రభు అనుమతించగా ఆయన చంపబడ్డాడని నాకు అనిపిస్తుంది. సరే, ఇవన్నీ వివరించడానికి ఒకవేళ ఆయన గురించి మాట్లాడవలసి వస్తే మాట్లాడవచ్చు. కానీ సరే, పాయింట్ ఏంటంటే ఇక్కడ సిలువ వేయుము వారి కేకలే గెలిచాను. నాకు ఇంకో మాట గుర్తొచ్చింది. అదేంటంటే జోసెఫ్, ఈజిప్ట్ లో జోసెఫ్ గవర్నమెంట్ దృష్టిలో డిక్లేర్ చేయబడ్డాడు కదా. ద గవర్నమెంట్ డిక్లేర్ జోసెఫ్ కమిటెడ్ సిన్
అడల్టరీ కదా. అందుకే కదా ఆయన్ని చెరసాల్లో వేశారు. ప్రవీణ్ పగడాల గారిది కూడా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఆయన తప్పు చేశాడు, తాగి చచ్చిపోయాడని, యాక్సిడెంట్ చేసుకున్నాడు. కానీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. కానీ ట్రూత్ ఏంటి? జోసెఫ్ నెవర్ డిడ్ సిన్. జోసెఫ్ పాపం చేసిన వాడు కాదు. లోకం అలాగే ఉంది. గవర్నమెంట్ దృష్టిలో యోసేపు చెడ్డవాడని డిక్లేర్ చేసినప్పటికీ ఒక రోజు వచ్చింది, అతడు నీతిమంతుడు కాకపోతే, అతడు పరిశుద్ధుడు కాకపోతే, అతని దేవుడు అతని పక్షాన లేకపోతే కొన్ని వేల మందిని, లక్షల మందిని పోషించి ప్రధానమంత్రి స్థానానికి వెళ్తాడా? కాబట్టి దేర్ ఈజ్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. సత్యానికి తను తాను రుజువు చేసుకునే శక్తి ఉంది. ఒక బండ ఉంటది, బండ. పొలాల్లో బండలు ఉంటాయి. ఎప్పుడైనా గమనించారో లేదు? ఆ బండ క్రింద నుండి ఒక మొక్క చాలా కష్టంగా తొంగి చూస్తున్నట్టు ఉంటుంది. పొలాల్లో బండల కింద ఒక మొక్క అది తన్నుకొని ఎట్టోకట్ట బయటకు వద్దామని ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది. మీరు గమనించారు? సత్యం కూడా అలాంటిదే. సత్యం కూడా అలాంటిదే. ఎన్ని బండలు వేసి మూసిపెట్టినా అది తన్నుకొని బయటకు వస్తుంది. అంతే. ట్రూత్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని అసాసినేట్ చేసి వధించి, యేసు ప్రభు దేవుడు కాదు, నీతిమంతుడు కాదు, ఆయన అసలు దేవుడే కాదు, అందరిలో ఒకడు, నిన్నగాక మొన్న పుట్టాడు, ఆయన ఆ స్త్రీలతో సంబంధం ఉంది, ఆయన కాళ్ళు గడిగారు, కాళ్ళ దగ్గర కూర్చున్నారు అని లోకంలో నోటికొచ్చినట్టు ఆ మహిమగల దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అసాసినేట్ చేసి వధించేటట్టుగా ఎంతో మంది విమర్శకులు ప్రభు అయిన యేసుక్రీస్తు, మరి ఇండియాలోనే, మరి ఆంధ్రాలో మరి అగ్లీగా, అసలు కామన్ సెన్స్ లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని దూషించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బట్ ద థింగ్ ఈస్, అవన్నీ అలా జరుగుతున్నాయి. కానీ ఆయన నమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. సత్యాన్ని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకునే వాళ్ళు వేలకు వేలు ఎక్కువైపోతున్నారు. ట్రూత్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్ టు ప్రూవ్ ఇట్ సెల్ఫ్. సత్యానికి తన్ని తాను రుజువు చేసుకునే శక్తి ఉంది. వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేద్దామని, పర్సనాలిటీని డ్యామేజ్ చేద్దామని, వధిద్దామని ఎన్ని కత్తులు, కటార్లు, మాటలు, విమర్శలు, జ్ఞానం, ఎవరెవరి చేతనో మాట్లాడిస్తే అబద్ధం సత్యమైపోతుందని చేసే ప్రతి ప్రయత్నాన్ని ఒమ్ము చేస్తూ ద పర్సనాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ డామినేటింగ్ ద వరల్డ్, రూలింగ్ ద వరల్డ్. యావత్ ప్రపంచాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం, సత్యం, నీతి, పరిశుద్ధత, ఎవరికి చేతగాని వీలు కాని ప్రేమ, క్షమాపణ ప్రపంచాన్ని నేడు ఆకర్షిస్తూనే ఉంది. ఆ వ్యక్తిత్వం ప్రజలను జయిస్తూనే ఉంది. ఆశ్చర్యమైన ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించిన ప్రేమ, నన్ను జయించిన మానవాళిలో ఉన్నటువంటి ఘోరమైనటువంటి వ్యక్తిత్వాన్ని, క్రూరత్వాన్ని అన్నిటినీ జయించి ఆ తత్వాన్ని మార్చగలిగినటువంటి ద గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వారి కేకలు గెలిచాయి. తర్వాత ఏమైంది? సమాధి చేశారు, రాళ్లు వేశారు. 3వ రోజు వచ్చారు, ఏడి లేడుగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన సత్యాన్ని, ఆయన నీతిని ఎవరు సమాధి చేయలేరు. నో వన్ కెన్ బరీ ద ట్రూత్, నో వన్ కెన్ బరీ ద రైచియస్నెస్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం అనేక మంది నీతిమంతులను బరీ చేయగలిగారు.
సమాధి చేయగలరేమో కానీ, మనిషిని సమాధి చేయగలరేమో కానీ మనసును సమాధి చేయలేరు. మనుషులను చంపగలరేమో కానీ మనస్సును చంపలేరు. మనుషుల హృదయాల్లో ముద్రించబడిన వ్యక్తిత్వాలు నేడు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అంబేద్కర్ని ఎట్టోకట్ట చెడ్డోడనో, ఆయనేం పెద్ద గొప్పతనం ఏమి లేదనో ఇప్పటికీ ట్రై చేస్తున్నారు, కామన్ సెన్స్ లేకుండా. ఇప్పటికీ అంబేద్కర్ని ఆ వ్యక్తిత్వాన్ని అవన్నీ రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఎవరు అనలేకపోతున్నారు. పిచ్చి పనులన్నీ చేసి అంబేద్కర్ ఏం పెద్ద గొప్పోడేం కాదని చేద్దామని ప్రయత్నం చేస్తారు. సాధ్యమైందా? దాదాపు 120 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ ఏంటో ఈనాడు ప్రపంచం ఇంకా తెలుసుకుంటుంది. ఆశ్చర్యపోతుంది. ప్రవీణ్ పగడాల గారు ఇవన్నీ చెప్తా ఉంటే ఆశ్చర్యపోయి, ఇంత చరిత్ర ఉందా, ఇంత గ్రేట్నెస్ ఉందా, లేక మనం ఇంత దీనస్థితిలో ఉంటే ఇలాగ మనం బయటకు వచ్చామో ఆశ్చర్యం. దేవుడు వాడుకున్న మనుష్యుడుగా అంబేద్కర్ను మనం చూస్తాం. ప్రవీణ్ పగడాల గారిని దేవుడు వాడుకున్నటువంటి మనుషుడు. ఈరోజు డబుల్ మినిస్ట్రీ జరుగుతుంది. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఒక వాక్యం, ఇంకొక వాక్యం గుర్తొచ్చింది. ఒకటి జోసఫ్ది. గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఆయన తప్పు చేశాడని జోసఫ్. కానీ ఒక రోజు వచ్చింది, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో నేరం మోపిన దేశం తెలుసుకుంది. ప్రవీణ్ పగడాల గారి సత్య విషయంలో వారి కేకలే గెలిచారు. ఇంకొక మాట ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే అది విస్తారముగా ఫలిస్తుంది. కాబట్టి గోధుమ గింజ ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాతనే ఆయన విస్తారంగా ఫలించాడు అన్నట్టు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత విస్తారంగా స్వార్థ ఆయన ఏమేమి మాట్లాడాడు, పరిశుద్ధతను గురించి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, మరి ఆ పరిశుద్ధాత్మ చేసే పనులను గురించి చాలా ఉన్నాయి. నేను ఈ మధ్యన వింటా ఉన్నాను, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. మరి మన హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, క్రైస్తవేతరులు అనేక మంది అసలు ఆయన ఏం మాట్లాడాడు అని అనేక మంది వింటున్నారు. ట్రూత్, వాట్ ఈస్ ద ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్ ట్రూత్ అనేది ప్రపంచం తెలుసు. చనిపోయిన తర్వాత కొన్నిసార్లు దేవుడు ఈ అసాసినేషన్ ని అనుమతించాడు. కాబట్టి ఈ సత్యాలు ఒక్కొక్క మాటలో ఒక్కొక్క సత్యం వారి కేకలే గెలిచను. బరబ్బాను కోరుకునే లోకం చూస్తున్నాం. అన్యాయపు కేకలు గెలిచి సత్యము యథార్థత అడుగున పడిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. కానీ వన్ డే విల్ కమ్, ఆ బండ క్రింద పొలంలో ఆ మొక్క మొలిచి ఎట్టో కట్ట ప్రాకుతూ పక్కకు వస్తున్నట్టుగా, నేను బయటికి రావాలి, నేను ఇక్కడ, ఇదిగో నన్ను బయటికి తీసుకురండి అన్నట్టు, నేను బయటికి రావాలి అన్నట్టు. అందుచేత మనము మనం బయటికి రావాలి అన్నట్టుగా బండ క్రింద అదంతా కూడా ఆ మొక్క బయటికి చూస్తున్నట్టు సత్యం బయటకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ గొప్ప రక్షకుడు ఈ లోకంలో ఆయన అలాగ సిలువ వేసుకొని ఆయన అలాగ తీర్పు తీర్చి తీసుకొని వెళతా ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందండి? 26వ వచనంలో, సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. ఏమండి? గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా వైపు
నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. అది గమనించదగిన మాట. ఈ దినాల్లో పేరెంట్స్ గా మనము మన పిల్లల నిమిత్తం ఏడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి అన్న మాట ఎంత అద్భుతమైన మాట. కాబట్టి కల్చరు మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి, పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇదివరకు తల్లిదండ్రులకున్న అధికారం ఇప్పుడు కోల్పోతున్నారు. పిల్లలను గద్దించే పరిస్థితులు లేవు, స్వేచ్ఛ ఎక్కువైపోయింది. అన్నిటికీ ఏం తప్పు లేదనేటువంటి సమర్థించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. జాగ్రత్త, మన పిల్లల కొరకు మనం ఏడవాలి. లేకపోతే క్రిస్టియన్ సొసైటీ చర్చెస్ లో ఉన్న యూత్ కొరకు మనం ఏడవాలి. లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కి ఆధారం లేదు. తల్లులతో అన్నాడు ఆ రోజు మన ప్రభు అన్నాడు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఆ మాట ఎంత బాగుంది. మీకోసం ఏడవండి అంటే తల్లిదండ్రుల కోసం ఏడవాలి, అంటే మన కోసం మనం ఏడవాలి ముందు, తర్వాత పిల్లల కోసం ఏడవాలి. ఎందుకు? తల్లిదండ్రులను బట్టే పిల్లలు 50% దెబ్బతింటున్నారు. 50% యంగ్ చిల్డ్రన్ దెబ్బతింటానికి కారణము తల్లిదండ్రులే. అందుకే ఆ పదం చాలా బాగుంది. మీకోసం. మీ వ్యక్తిత్వాలు బాగలేవు, మీదంతా అన్యాయంగా క్రూరంగా ఉన్నారు, ఇదిగో మీ కేకలే గెలిచినాయి, కాబట్టి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అదే పైన కాంటెక్స్ట్ లోనే మరొక చోట అన్నారు, ఆ షాప్ మీద మా మీద మా పిల్లల మీద ఉండును గాక. బహుశా దాన్ని బట్టినేమో యేసయ్య మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, ముందు శాపము శిక్ష రాబోతుంది జాగ్రత్త అని మన ప్రభు అన్నట్టుగా అది అర్థం. వాళ్ళు అన్నారు కదా, ఆ షాప్ మీద మా పిల్లల మీద ఉండనియండి అన్నారు కదా. అంత తేలిగ్గా అనేశారు కానీ సింపుల్ గా భవిష్యత్తులో ఏం జరిగిద్దో ఒక సందర్భం తెలుసు మీకు. ఊచకోత కోయబడ్డారు యూదులందరూ కూడా. అదే వాళ్ళు పెట్టుకున్న ఒట్టు, అది మీకు తెలుసు ఆ హిస్టరీ. అలాగా ప్రభు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకోసం మీ పిల్లల కోసం నేను అంటాను, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి అవసరమైన దానికంటే ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా. బాగా వయసు వచ్చిన వాళ్ళు మనం ఏం చేయలేం, కానీ ఇప్పటి నుండి 10th ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడే పిల్లల విషయం బహు జాగ్రత్తగా మనం ఉండాలి. మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నాడు. అది చాలా అవసరం. కపాలం అనబడిన స్థలాన్ని తీసుకుని వెళ్ళారు. ఏమండి 34వ వచనం, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పారు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని చెప్పాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఏం చేయలేదు, తెలీదా? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదా? నేరం మోపారు. 2 శత్రువులు మిత్రులై అబద్ధ సాక్ష్యం చెప్పారు. ఏమీ చేయలేని వారైపోయి సిలువుకు అప్పగించారు. బరబ్బాని కోరుకున్నారు, యేసు ప్రభును కోరుకోకుండా. అన్యాయంగా కేకలు వేశారు. అన్యాయంగా యేసయ్య మీద తప్పుడు తీర్పు చేసి భుజం మీద మరి సిలువును పెట్టారు. ఆ శాపగ్రస్తమైన పెట్టారు. ఇవన్నీ యేసయ్యకు తెలుసు. అవంతా మోసుకొని వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఎండలో ఆ భయంకరమైనటువంటి ఆ కొయ్య ఎలా మోసాడో చాలా దారుణం కదా. ఆ ఘోరమైనటువంటి ఆ భారమైనటువంటి సిలువ. ఇందాక సిస్టర్ గారు ఆ పాట పాడుతా ఉన్నారు. ఆ పాట చాలా ఇష్టం నాకు, ఎప్పుడు పాడుతూ ఉంటాను. పాడిన విధానం కూడా చాలా బాగుంది. ట్రాజడీతో పాడడం చాలా బాగుంది. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు అనే మాట, వదకు సిద్ధమైన గొర్రెవలే
బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు తీర్చబడిన వాడై ఆయన మీద ఆ కొయ్య, భరించరాని కొయ్యను ఆ సిలువను వేసి మోపిస్తుంటే ఆ పరిస్థితుల మధ్య మీకోసం, పిల్లల కోసం ఏడవడం అలాగ తీసుకుని సిలువ వేస్తే ఆయన పలికిన మొదటి మాట మన ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఏం చేస్తున్నారో తెలియదా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు అన్నాడు అంటే వాళ్ళ ఇమ్మెచ్యూరిటీని ఆయన అర్థం చేసుకున్నాడు. నేనేంటో నిజంగా తెలిస్తే వాళ్ళ మనోనేత్రాలకున్న గుడ్డితనం, దే ఆర్ బ్లైండ్ టు సీ ద ట్రూత్, ద గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ జీసస్. తన గొప్పతనాన్ని గుర్తించలేని గుడ్డితనం వాళ్ళలో ఉంది, ఇమ్మెచ్యూరిటీ ఉంది. స్క్రిప్చర్స్ను నమ్మకుండా వాళ్ళు అలాగా ఉన్నారని ప్రభువుకు తెలుసు. జీసస్ కుడ్ అండర్స్టాండ్ దేర్ ఇమ్మెచ్యూరిటీ. జీసస్ కుడ్ అండర్స్టాండ్ the blindness, the spiritual blindness of that people, and also innocence of the people. తెలియని ఒక అమాయకత్వాన్ని కూడా ప్రభు అర్థం చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఆ కోణంలో వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఈ మాట కొన్ని సంవత్సరాల నుంచి మనం చెప్తున్నాం, కానీ వాస్తవంగా క్షమించడంకి వచ్చేటప్పటికి ఇప్పుడు రేపు గుడ్ ఫ్రైడే. ఏ పాపం ఎరుగని ఓ పావనామూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా అని రేపు మనం పాడబోతున్నాం సంఘాల్లో. ఈ పాటలు నొందినావా నా పాలి దైవమా. ఎన్నో పాటలు పొందితే నీ పాప విమోచన వచ్చింది. ఎన్నో పాటలు పొందడానికి ఇష్టపడితే నీకు క్షమాపణ వచ్చింది. ముళ్ళ కిరీటాన్ని భరిస్తేనో నీ మనసులో ఉన్న పాపాలు క్షమించబడడానికి అవకాశం ఏర్పడింది. కాళ్ళు, చేతులు, దేహం అంతటితో నువ్వు చేసిన పాపానికి రావలసిన శిక్ష, ఆ పెయిన్ ఆయన భరించడానికి ఇష్టపడితేనో నీకు రక్షణ వచ్చింది. ఎదుటివారు, సమాజం మన వలన బాగవ్వాలి అంటే మనం పెయిన్ భరించాలి కదా. అది మన చేతగా ఉండాలి. చెప్తున్నాం కానీ పరిస్థితులు వచ్చేటప్పటికి ఆ పెయిన్ భరించలేకపోతున్నాం. కానీ ఇంకెప్పుడు మనం క్షమించేది తోటివారు? నిలువున ప్రాక్టికల్గా దూషించి, ద్వేషించి, ఉమ్మివేసి, కొరడాలతో కొట్టి తీసుకుని వెళుతుంటే వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదన్నాడు. ఒక్క మాట తెలిసి తెలియకో నోరు జారి ఒక్క మాట అంటే కొన్ని నెలలు, సంవత్సరాలు గ్యాప్. ఎంతకాలం నువ్వు గ్యాప్ వచ్చింది? నీకు, నీ భార్యకి, నీకు, నీ బిడ్డలకి, నీకు, నీ బంధువులకి, సంఘంలో ఒకే రక్తం పంచుకొని పుట్టిన విశ్వాసికి ఎంత గ్యాప్ వచ్చింది ఇప్పటికి? 6 నెలల నుండి పలుక్కోకుండా, 6 సంవత్సరాల నుంచి పలుక్కోకుండా. ఎందుకు పలుక్కోలేదంటే క్షమించలేవు నువ్వు. నిన్ను మాత్రం పొద్దుగూకులు క్షమించాలి. నువ్వు అటు పోయి నోరు జారి మాట్లాడినవి, చేసిన తప్పులు, అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నీ అన్నీ క్షమించాలా? నువ్వు మాత్రం ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని ఎవరిని క్షమించకుండా ఉండాలి. ఈ రోజున క్రిస్టియన్స్లో, బిలీవర్స్లో ఎంత అన్యాయం జరుగుతా. అయితే ఒక విషయం, నిజంగా క్షమించి భరించే వాళ్ళు లేకపోలేదు, ఉన్నారు. ఆ శేషం అలా ఉంటుంది అంతే. కానీ కొంతమంది క్షమించలేని తనం వలన సంఘాన్ని, సహవాసాన్ని పాడు చేసేవాళ్ళు. హర్ట్ అవడం ఏంటి అసలు? యేసు ప్రభు నిలువును పొడిచారు కదా, యేసయ్యను పొడిచారు కదా నిలువున. చిన్న హర్ట్ అయిన దానికి నువ్వు సంవత్సరాల తరబడి అలాగే, అది న్యాయం కాదు. సిలువను ధ్యానిస్తూ, సిలువను గురించి ప్రకటిస్తూ, సిలువలో ప్రభు నీకిచ్చిన క్షమాపణను అనుభవిస్తూ, ఏమండి
ఇది రక్షణ కొరకైన క్షమాపణ కాదు, చేసిన తప్పుల కొరకు. అప్పుడు చేసిన తప్పుల్ని క్షమించు. రక్షణ క్షమాపణ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అడగాలి, కానీ అప్పుడు చేసిన తప్పుల్ని క్షమించమని దేవుడు అడుగుతాడు. ఏమి నేర్చుకుంటున్నాం మనం? క్షమాపణ. ఫర్గివ్నెస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ టు కీప్ ద రిలేషన్స్. సంబంధాలను కాపాడడంలో ఒక అద్భుతమైనటువంటి సాధనం క్షమాపణ. Forgiveness is the greatest instrument to reconcile the humanity with God. మానవాళిని దేవునితో సమాధానపరిచే దానికి క్షమాపణ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సాధనం. Forgiveness is the greatest instrument to keep the peace between one another. వ్యక్తికి వ్యక్తికి మధ్య సమాధానాన్ని కాపాడే శక్తి, సాధనము క్షమాపణ. Forgiveness is the greatest instrument to keep and continue the good relations in the ministry or in the family. పరిచర్యలో కానీ కుటుంబంలో కానీ మరి సత్సంబంధాలు కొనసాగేటట్టు చేసే అద్భుతమైన సాధనము క్షమాపణ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతో రారా, పాదములపై పడరా. ఎంత ఘోర పాపాత్ములైనా క్షమించే ప్రేమ ఇప్పటికీ అందుబాటులో ఉంది కాబట్టి ప్రపంచం సర్వైవ్ అవుతాం, మనం సర్వైవ్ అవుతాం. ప్రియులారా, ఆ క్షమించే గుణం మనలో ఉందా? ఎక్సర్సైజ్ చేస్తున్నావా? పోనీ ఒకసారి ఫెయిల్ అయినా ఎక్సర్సైజ్ చేస్తున్నావా? మరలా ఎటో కట్ట పరిస్థితులు చూసి పలకరించడానికి, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రియులారా, సెల్ఫ్ డైయింగ్ లేదు మనకి. డైయింగ్ టు సెల్ఫ్. హ్యూమిలిటీ ఇన్వాల్వ్స్ ద డైయింగ్ టు సెల్ఫ్. ఒక వ్యక్తి తగ్గించుకున్నాడని చెప్పడానికి రుజువు ఏంటంటే సెల్ఫ్కి చచ్చిపోవడం. నన్ను అంటావా, నేనంటే కొంత గ్యాప్ వచ్చినా ప్రభువుని బట్టి మనం క్షమించాల్సిందే. నో 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 ఆప్షన్ లేదు. నువ్వు పరిచర్యలో ఫలించాలన్నా, సంసారంలో సంబంధాలు బాగుండాలన్నా, ఎనీ రిలేషన్స్ బాగుండి సంఘం క్షేమాభివృద్ధి పొందాలన్నా, కుటుంబంలో నెమ్మది ఉండాలన్నా క్షమించటం. అంతకుమించి ఇంక వేరే ఇన్స్ట్రుమెంట్ ఏమి లేదు. ఆ ప్రియ ప్రభు ఆ రోజు అలా క్షమించకపోతే మనమేమో. కనుక ఆ తర్వాత రెండవ మాట మనం చూస్తున్నాం. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని 42వ వచనం. 43, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పాడు. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఒక వ్యక్తి రక్షించబడ్డానికి నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఈ జూమ్లో ఉన్న వాళ్ళు ఇంకా ఎవరన్నా అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఉంటే ఈ మెసేజ్ నీకు. నేడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇంతవరకు పట్టి పట్టినట్టు ఇంకా బాప్తిసం తీసుకోకుండా వాయిదాలు వేస్తా ఉన్నావేమో. బాప్తిసం తీసుకో. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ నీ కోసమే దేవుడు పెట్టాడు. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ నీ కోసమే పెట్టాడు. వాయిదా బాకు. ఇంకేదో చేయాల్సిన పనులు ఉన్నాయని ఏదో పిచ్చి పిచ్చి వాటన్నిటికీ రిజర్వేషన్ చేసుకొని బాప్తిసం తీసుకోవడం వాయిదా బాకు. వేయొద్దు. రేపు గుడ్ ఫ్రైడే రోజు కానీ, ఈస్టర్ రోజు కానీ బాప్తిసం తీసుకో. ఇంకా తీసుకోకపోతే ఆలస్యం చేయబాకు. ప్రార్థన చేసుకో. పాపాలు ఒప్పుకో. దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకో. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. కాబట్టి నేడంటే ఎప్పుడో కాదు, ఈ రోజే కదా. కాబట్టి ఈరోజు సాయంత్రం కానీ, రేపు కానీ, ఈస్టర్ సండే కానీ
లేకపోతే ముందు రోజు కానీ బాప్టిజం తీసుకోండి. తీసుకోకపోతే నేడు ఈ మెసేజ్ నీకే, రక్షణ పొందిన వాళ్ళకి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే క్షమించటానికి ప్రభు ఎప్పుడైనా సిద్ధమే. ఇట్ ఇండికేట్స్ ద రెడీనెస్ టు ఫర్గివ్ ఎనీవన్ అట్ ఎనీ టైం. ఒక వ్యక్తి తప్పు తెలుసుకుంటే ఆ క్షణంలోనే రక్షణ. అంతే కదా. ఆయన గ్రహించాడు దొంగ. ఒకడేమో నువ్వు రక్షించన్నాడు. రెండో వాడు ఏమన్నాడు, అయ్యా నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే. అతను ట్రూత్ రియలైజ్ అయ్యాడు, సత్యం గ్రహించాడు. ఎప్పుడో కాదు బాబు, ఇప్పుడే. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. కాబట్టి ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి, అద్భుతమైన సంగతులు. తెలుసు మీకు అందరికి. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే మాట కూడా ఈ రోజున రిలేషన్స్, తల్లిదండ్రుల్ని పిల్లలు చూసే విధానంలో దెబ్బతింటా ఉన్నారు. కానీ మీలో అనేక మంది ఖచ్చితంగా పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ, లవ్ అండ్ కేర్ ఉందని నాకు అర్థమవుతుంది. అది అలాగే కంటిన్యూ అవ్వాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలో ఉండి కూడా తల్లి గురించిన బాధ్యత కలిగి ఉన్నాడంటే, నువ్వు చెప్పుడు మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని తల్లిదండ్రులు పట్టించుకోకపోతే అది అన్యాయం అయింది. కాబట్టి ఆదరణ, ఆ శ్రమలో, దుఃఖంలో బిడ్డని అన్యాయంగా హింసిస్తుంటే చూస్తూ నలిగిపోతున్న ఆ నలిగిపోయిన హృదయానికి ఆదరణ, రెస్పాన్సిబుల్ పర్సన్ ఇచ్చి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. రీప్లేస్ చేశాడు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఇచ్చాడు, ఆమెను రెస్టోర్ చేయడానికి, ఆమెకి రెస్ట్ ఇవ్వడానికి, ఆమెను ఆదరించడానికి ఆయన. కాబట్టి పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ విషయంలో పిల్లలు కొంత బాధ్యత కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందుచేత ప్రియులారా, అలాగే 4వ మాట, లోకాన్ని దేవునితో సమాధానపరిచాం. నా దేవా, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు. కాబట్టి ఒక దినాన మానవుడు దేవుని చేత విడిచిపెట్టబడవలసిన, ఎడబాటు పొందవలసింది ఉంది. ఆ ఎడబాటు ఏదో ముందే యేసయ్య అందరి పక్షాన అనుభవించాడు. దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెడితే అది ఎంత నరకమో, దేవుడు విడిచిపెట్టడమే నరకం, దేవునికి దూరంగా ఉండడమే నరకం. ఆ నరక యాతన యేసయ్య సిలువలో భరించి, అంటే ఎడబాటు, నువ్వు పొందబోయే ఎడబాటు ముందుగానే యేసయ్య భరించి, నా దేవా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని చెప్పి ఆ ఎడబాటును ఆయన భరించి నీకు ఆయనకి ఎడబాటు లేకుండా రికన్సైల్ చేశాడు. ఒక చేత్తో మానవుడు, ఒక చేత్తో దేవుడు అన్నట్టుగా ఆయన ఎడబాటును అనుభవించి నీకు సమాధానం ఇచ్చాడు. తర్వాత అన్నాడు, దప్పికొనుచున్నాను ప్రభు. ఏమిటా దప్పిక? సమరి స్త్రీ వచ్చింది నీళ్లు చేదుకోవడానికి, పెనిమిటిని తీసుకురామ్మా అన్నాడు యేసయ్య. అంతే. తన తప్పు తాను తెలుసుకొనగా ఆమె తన పాపమునకు క్షమాపణ పొంది ఆత్మీయ దాహం తీరింది. ఇప్పటికి 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. అదిరిపోయింది, బితరపోయింది. ఎప్పుడైతే పాపం చూపించాడో, అవును అని ఆమె ఎప్పుడైతే ఒప్పుకుందో, అంతకు ముందు అనేక మందితో తీరని దాహము యేసయ్య మాటలతో తీరింది. ఆధ్యాత్మిక దాహం. నేను దప్పికొనుచున్నాను. యేసయ్య దాహము ఆత్మల దాహం. తెలుసు నీకు ఆ సంగతి. అయితే సువార్త ప్రకటిస్తున్నావా? ఆపర్చునిటీస్ని వాడుకుంటున్నావా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బాగలేవు. చాప కింద నీరులాగా సువార్త చెప్పాల మనం. ఏమండి? ప్రభు యొక్క దప్పిక తీర్చాల. అందరి దప్పిక తీర్చడానికి తిరుగుతున్నావు, టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. కానీ దేవుని దప్పిక, ఆత్మలను రక్షించే దప్పిక తీరుస్తున్నావా? సమాప్తమైంది అన్నాడు ప్రభు. ఏంటి సమాప్తం? మానవునికి దేవునికి మధ్య ఉన్న వివాదం సమాప్తమై, సాతానికి మా దేవునికి మధ్య ఉన్న పోరాటం సమాప్తమైపోయింది. క్రాస్,
is finished. The fighting between God and Satan, argument between God and man. రండి మన వివాదము తీర్చుకు. మనిషికి దేవునికి మధ్య ఉన్న వివాదము పోయింది, క్లియర్ అయింది. అలాగే దేవునికి పరిశుద్ధతకు అపవిత్రతకు, నీతికి అవినీతికి, క్రమానికి అక్రమానికి, అన్యాయానికి న్యాయానికి మధ్య ఉన్న పోరాటం అదంతా సమాప్తం అయిపోయింది. ద ఫినిష్డ్ వర్క్ ఆన్ ద క్రాస్ మనం చూస్తున్నాం. రక్షించబడచ్చు. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధి లేదనేది సత్యం, తిరుగులేని సత్యం. ఎందుకంటే ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద క్రాస్ నువ్వు బిలీవ్ చేశావు. తర్వాత అన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనొచ్చున్నాడు. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల వాడు దేవునికే అప్పగించుకొనవలని పేతురు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, కల్వరీ సిలువను గురించి ధ్యానించటానికి వరల్డ్ క్రిస్టియన్ క్యాలెండర్ మనకిచ్చిన ఈ ఆపర్చునిటీని తీసుకొని సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరవుచున్నదిరా అని పాడుతున్నాం గాని అయిందా మరి? సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే నా శరణాయనురా. May God bless you to be blessed by meditating the cross more and more. సిలువను చూచుకొలది, నేను ఇలా సిలువను ధ్యానించుకొలది ఇంకా నీలో ఉన్న కఠినత్వం కరిగిపోయి క్రీస్తు పోలికలోకి నువ్వు మార్చబడాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయ్య గారు, దేవుని నామంలో ఇప్పటి వరకు యేసుకు జరిగిన అన్యాయపు తీర్పు గురించి వాక్య పరిచర్య చేసిన పాస్టర్ ఆశీర్వాదం అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. యేసు పైన మోపబడిన నేరము మరియు ప్రభువుని సిలువ వేసేదానికి పిలాతు, హేరోదు ఇద్దరు శత్రువులుగా ఉండి ఆ దినముననే మిత్రులవడం మనం చూస్తాం. ప్రజలు జనసమూహము ప్రభువును చంపివేసి మాకు నరహంతకుడైన బందిపోటు దొంగ అయిన బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసినప్పుడు వారి కేకలే గెలిచినట్లుగా మనం చూస్తాం. యేసు వ్యక్తిత్వాన్ని దూషించేవారు అనేకులు ఉన్నప్పటికీ ఆయన వెంబడించేవారు అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు. ఆయన్ని విమర్శించే వారిని కూడా ప్రేమించేంత ప్రేమామయుడు ఆయన. గోధుమ గింజ భూమిలో పడి చేస్తే అది విస్తారంగా ఎలా ఫలిస్తుందో అదే విధంగా యేసు మరణ పునరుద్ధానాల ద్వారా అనేకులు ఆయన్ని వెంబడిస్తున్నారు. అన్యాయ తీర్పు చెప్పి శిలువ మరణానికి అప్పగించినప్పటికీ ఆ శిలువ మరణం మనకు రక్షణ ప్రసాదించింది. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని తండ్రిని వేడాడు. అదే విధంగా మనము ఇతరులను క్షమించగలగాలి. ఎప్పుడైతే కుడివైపు దొంగ నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు, దేవుడు ప్రభు అప్పుడే చెప్తున్నాడు, నీవు నాతో కూడా పరదేశులో నిశ్చయంగా ఉంది అని చెప్తున్నాడు. ఏ క్షణంలోనైనా ప్రభు క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. యేసు శిలువ మరణం ద్వారా మనకు తండ్రితో సమాధాన స్థితి కలిగింది. యేసు దాహము ఆత్మల దాహం. మానవునికి దేవునికి మధ్య వివాదం సమాప్తమైంది. శిలువ మరణం ద్వారా సాతానికి దేవునికి మధ్య జరిగిన పోరాటం ముగిసింది. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధి లేదు. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా క్రీస్తును హృదయంలో అంగీకరించకపోతే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కుడివైపు దొంగ ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాడో ఆ విధంగా చేసుకోవాలి. చక్కటి పరిచర్య చేసిన అయ్య గారికి మరోసారి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారు కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి ఒప్పుకుంటున్నాను తండ్రి. నీ దాసులు ప్రభా ఆశీర్వదం ద్వారా ప్రభావ ఇతరుల వాక్యాన్ని బట్టి ఉన్నాను తండ్రి. ప్రభా అంతిమ న్యాయాధిపతి వల్ల నువ్వు ప్రభా అన్యాయం తీర్పు పొందావు తండ్రి. నీ మీద నేరం మాపాల్సి వచ్చింది ప్రభా. అదేవిధంగా ప్రభా అదే నీ సన్నిధిలో ఉన్న పగడాల ప్రవీణ్ గారి కోసం ప్రభా వ్యక్తిగత సంబంధాలను ప్రభా కొన్ని విషయాలు ప్రభా నువ్వు తెలియజేయడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ముందుకు సాగే భాగ్యం తెచ్చి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా నీ మా సిలువ గురించి వింటున్నప్పుడు తండ్రి శిల సమానమైన మనసులో ప్రభా కలిగిపోవడానికి సహాయం తెచ్చేయండి. ఇంకెవరైతే ప్రభా నమ్మకం ప్రభా నీ ఒక నామంలో బాప్తిసం తీసుకోలేదో ప్రభా వారు సిద్ధపడడానికి త్వరపడడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా సిలువలు ప్రభా సిలువ జ్ఞానం ప్రభా నీ ప్రేమను తెలుసుకోవడానికి, నీ ప్రేమను అంగీకరించడానికి తండ్రి ఆ సత్యాన్ని గ్రహించగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసుని యొక్క అనుభవాల నుంచి అనేక విషయాలు తండ్రి పంచుకోవడానికి ఇచ్చిన శాస్త్రీయ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ సిలువను ధ్యానించడం ద్వారా ప్రభా నీ త్యాగము, నీ ప్రేమ అర్థం చేసుకుని తండ్రి దాన్ని అంగీకరించగలిగే మనసు మాకందరికీ దయచేయమని సహాయం చేయమని ఎత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ప్రభావ ఫలింపు చేయమని నీ దాసుని దీవించి ఆశీర్వదించి బహుబలంగా వాడుకోమని అదేవిధంగా అమ్మగారిని అదేవిధంగా తండ్రి పాపని బాబుని వారి కుటుంబాలను కూడా సేవను కూడా దీవించి ఆశీర్వదించమని అదేవిధంగా ప్రభా ఈ దినాల్లో పిలిచి పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. మీరు ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలని సేవను దీవించండి. సహకరిస్తున్న దేవతను ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రభా ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, అదేవిధంగా తేజ అప్పించేసి గారిని ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కోర్టు అని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో సాటి సహాయం దయచేయమని అదేవిధంగా ప్రభా చాలా సంఘాలలో ప్రభా ఇది నా ప్రభురాత్రి భోజనాన్ని ప్రభా అయ్యా తను ఆచరించి ఉండగా తండ్రి ఆ యొక్క దేవతను ప్రభా ప్రార్థన దీవించండి. ప్రత్యేకంగా రేపటి దినాన ప్రభాని సిలువలో పలికిన మాటలు దానించబోతుండగా ప్రతి బిడ్డతో మీరే ఉండి సకల మహిమగంధ ప్రభావం పొందుకోమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకం ముందున మా తండ్రి నామ పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం ముందు ఉన్నట్టు భూమి నెరవేరును గాక. మాకు కావలసిన అనుగ్రహం మేము దయచేయాలి. మరోసిని క్షమించి ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలకు దక్క కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యాన సహవాసం వాక్యం చెప్పిన దాసుకులు వారి కుటుంబానికి సేవకు ఇందులో పాల్గొన్న బిడ్డలకు ఆయన సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, అదేవిధంగా వాక్య పరిచర్య చేసిన పాస్టర్ డి ఆశీర్వాదం గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన దేవనబిడ్డ జాన్సన్ కి, కోర్ కమిటీ మెంబర్స్ కి, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడ్డాయి. నిన్నటి వరకు మనము బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు షేర్ చేయవచ్చు. ఈ దినమున డాక్టర్ స్వరూప్ గారి అక్కగారైన ఇందిరాదేవి యాదాల్ గారి ఆదరణ కూడిక జరుగుతుంది కాబట్టి ప్రభువుకు మహిమకరంగా జరిగే విధంగా మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామంలో అందరికీ వందనాలండి.